నమస్తే అందరికీ. మనం ప్రజెంట్ బేగంపేటలో ఉన్నాం. వింగ్స్ ఇండియా 2026 బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరుగుతుంది విశేషాలు సార్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ప్రజావాయ్ సార్. మాకు మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్, ఎట్లా నడుస్తుంది సార్ ఎయిర్ షో? ఇంత పబ్లిక్ ఫ్లోటింగ్ గోల ఎట్లా నడుస్తుంది సార్? ఇవాళ 4వ రోజు ఎయిర్ షోలో భాగంగా గత 4 రోజుల నుంచి మనం హైదరాబాద్ వేదికగా ఈ వింగ్స్ 2026 మనకి ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది ఒక గ్లోబల్ సమిట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలు తయారు చేసే వాళ్ళు, దాంతోపాటు ఎంఆర్ఓ కంపెనీస్, ఓఈఎంస్, దాని రిలేటెడ్ అసోసియేటెడ్ ఆక్సిలరీ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ అన్నీ కూడా ఇది ఒక వేదిక. ఈ వేదిక ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని షోకేస్ చేసుకుని ఇక్కడ నుంచి ప్రమోట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి వచ్చిన న్యూ ప్రోడక్ట్స్ని, వాళ్ళు తయారు చేయబోయేది లేకపోతే ఫ్యూచర్ వాళ్ళు రాబోయే ఎయిర్క్రాఫ్ట్ మోడల్స్ని, హెలికాప్టర్ మోడల్స్ని ఇక్కడ ప్రదర్శనకు పెట్టుకుని దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఉంటారు. ఇది మన హైదరాబాద్ నగరంలో జరగడం మనకు నిజంగా అదృష్టం. 2008 నుంచి మనం ఆతిథ్యం ఇస్తున్నాము. 2008 నుంచి ఇది 2026. అవునండి, ఎవ్రీ 2 years ఈ షో ఇక్కడ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇదొక గ్లోబల్ ప్లాట్ఫామ్లో మనం వాడుకోవడానికి మనకు నిజంగా చాలా మంచి అవకాశము. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనకు ఇక్కడ ఉన్నంత వసతులు కానివ్వండి, ఇక్కడ ఉన్నంత రన్వే ఫెసిలిటీ కానివ్వండి, పార్కింగ్ బేస్ కానివ్వండి, ఇంకా ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేవు. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన రాష్ట్రాన్ని ఎన్నుకోవడం జరిగింది. అది కాకుండా హైదరాబాద్ ఇప్పుడైతే మనం ఏ శరవేగంగా అయితే పుంజుకుంటుందో మన తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ నినాదానికి తగ్గట్టుగా మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ మనం ఆతిథ్యానికి యాజిటీస్గా హైదరాబాద్ అనేది మన తెలంగాణ రాష్ట్రం అనేది పెట్టింది పేరు. సో ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హైదరాబాద్ అనేది చాలా అనువైన నగరం. భాషకు కానీ, ఫుడ్కి కానీ, సంస్కృతికి కానీ వచ్చే అంతర్జాతీయ అతిథులకి చాలా బాగా మనం ఇక్కడ గౌరవిస్తాం. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రదేశంలో తిరగడానికి మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కు ఈ వింగ్స్ ఇండియా 2026కి ఏమైనా సంబంధం ఉంది సార్? మన దగ్గర జరుగుతుంది, మన ప్లేస్లో జరుగుతుంది, బట్ గవర్నమెంట్ ఏమన్నా టేకప్ చేస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా టేకప్ చేస్తుందా? బేసిక్గా జరిగేది ఫిక్కీ అండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కామర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సివిలేషన్ వాళ్ళు సంయుక్తంగా చేస్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుండా ఇంత గ్రాండ్ సక్సెస్ అయితే జరగదు. మీరు చూస్తున్నారు, వేలాదిగా జనం వచ్చిన్నారు. ఇంతమంది వేలాదిగా జనం వచ్చినప్పుడు ఈ లాజిస్టిక్స్ కానివ్వండి, ఇక్కడ జరిగే మన ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్కి కానివ్వండి, ట్రాఫిక్ సంబంధించి కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ, మనం ఇచ్చే టూరిజం నుంచి మనం ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, వితౌట్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అన్కండిషనల్గా ఇంత హ్యూజ్ సక్సెస్, ఇంత కార్డియల్గా జరగడం అనేది ఇంపాసిబుల్. దానికి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా 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 బియాండ్ ద లిమిట్ ఎక్స్టెండ్ చేసి దీన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కొన్ని ప్లేన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు రీసెంట్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా క్రాష్ అయిన పరిస్థితి. యాజ్ ఏ ఏవియేషన్ డైరెక్టర్గా తెలంగాణలో అసలు ఏమైనా జరిగినాయి సార్ మీ ఆధ్వర్యంలో? తెలంగాణ అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ లేదండి. మీరు ఆంధ్రాలో కూడా వర్క్ చేశారు, అక్కడ ఒక 4-5 years వర్క్ చేశారు, ఇక్కడ వర్క్ చేస్తాను. బై గాడ్స్ బ్లెస్సింగ్ అంటే నేను 2014లో ఈ పోస్ట్కి రావడం జరిగింది. 2014. అవునండి. నాకంటే ఆల్మోస్ట్ 12 years, 12 సంవత్సరాలు జరిగింది. గ్రేట్. నాకంటే ముందు నేను టేక్ ఓవర్ చేయకముందు ఉమ్మడి రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరిగినాయి. మనందరికీ తెలుసు, ప్రముఖ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు వన్ చైర్ రాజశేఖర రెడ్డి గారు జరగటం కానీ, అదే సమయంలో అది జరిగిన ఒక 2 yearsకి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం హెలికాప్టర్ మొత్తం కాలి బూడిదవడం జరిగింది. ఆ 2 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ 2009లో 2012లో జరిగినాయి మన రాష్ట్రంలో. 14లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను మొట్టమొదటి డైరెక్టర్ ఏవియేషన్ని నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫర్గెట్ అబౌట్ ఎనీ ప్రికాషనరీ ల్యాండింగ్, ఒక చిన్న ఎమర్జెన్సీ కానీ, ఏ చిన్న టెక్నికల్ ఇబ్బంది వల్ల కానీ, ఏ ప్రముఖులకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సీనియర్ ఆఫీసర్లు కానివ్వండి, చాలా హెలికాప్టర్ పర్యటనలు, ప్రైవేట్ జెట్ పర్యటనలు, మన రాష్ట్రానికి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన చాలామంది ప్రముఖులు వచ్చారు. ఏ రోజు చిన్న తప్పిదం ఇక్కడ కానీ మీరు అన్నట్టుగా ఒక 5 సంవత్సరాలు 19 నుంచి 2024 వరకు నేను ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా చూశాను, నేను అడ్వైజర్ కింద. అక్కడ కానీ నా టెన్యూర్లో దేవుడి దయ వల్ల ఇవాటి వరకు ఎప్పుడు చిన్న ప్రికాషనరీ ల్యాండింగ్, ఫర్గెట్ అబౌట్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు సార్. కమింగ్ నార్మల్గా ఇటువంటి ఇప్పుడు తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్గా ఉన్నారు సార్. ఇప్పుడు అంటే మంత్రులు ఎటు వెళ్ళాలన్నా బేగంపేట నుంచి కావచ్చు, ఇవన్నీ మీ ఆధ్వర్యంలోనే ఉంటారు సార్. ఇప్పుడు మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ వాళ్ళు ఏదైతే సూచించిన ప్రోగ్రామ్, వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎక్కడెక్కడికైతే వాళ్ళ పర్యటనకు కానీ, వాళ్ళు చేసే రివ్యూ ప్రోగ్రామ్స్కి కానివ్వండి, పబ్లిక్ మీటింగ్స్కి కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్కి కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ టూర్ షెడ్యూల్ ప్రకారం మేము ముందు రోజే తీసుకుని దాని ప్రకారంగా హెలికాప్టర్ క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ, హెలిప్యాడ్ ప్రిపరేషన్స్ కానీ, అక్కడ హెలికాప్టర్ దగ్గర బందోబస్తు కానీ,
రూట్ క్లియరెన్స్ కానీ, హెలికాప్టర్ యొక్క సర్వీసబిలిటీ కానీ, పైలట్స్ యొక్క కేపబిలిటీస్ కానీ, ఆ రోజున వాళ్ళు ప్రయాణించే రోజున హెలికాప్టర్ పూర్తి సామర్థ్యతతో వాళ్ళ ప్రయాణానికి అనుకూలంగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ మేము లోబడి ఉన్నామా లేదా అని అన్ని అసెర్టైన్ చేసుకున్న తర్వాత మేము టూర్కి హెలికాప్టర్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. వింగ్స్ 2026 సార్ దీని మెయిన్ ఎజెండా ఏంటి సార్? అంటే ఇప్పుడు హెలికాప్టర్స్ ఎన్ని వస్తూ ఉన్నాయి, కొత్తవి రావడమా, వాళ్ళ ప్రమోషన్స్ కోసమా, ఎవరి కోసం సార్? ఒకసారి మీ కెమెరా అంటే జూమ్ చేయమని ఇంకోటి ఒక్కసారి ఆ మోడల్ 300 అది రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ అండి. ఏంటి సార్ అది? రష్యన్ ఎయిర్క్రాఫ్ట్. రష్యా నుంచి అది ఇప్పుడు మన భారతదేశంలో అయితే ATR ఉందో దానికి పోటీగా వస్తుంది ఎయిర్క్రాఫ్ట్. ఇది కూడా ఒక 68 సీట్ల సామర్థ్యత ఉన్న ఫ్లైట్. ఇది 68 సీట్లతో ఉన్న సామర్థ్యత, చిన్న రూట్లకి బాగా అనుకూలమైన విమానం ఇది. ఓకే. అండ్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం డెమోకి వచ్చిందండి. అచ్చా, ఇది ఇప్పుడు 300 సార్ చెప్పినట్టు ఇండియాలో ఫస్ట్ టైం డెమోకి వచ్చిందంటే ఇది ఇందాక మీకు చూపించింది. 300 రష్యా దేశానికి సంబంధించింది. సో దీంతో పాటు ఇంకొక 120 సీట్ల సామర్థ్యం గల ఫ్లైట్ కూడా వచ్చిందండి. అది మొన్నటిదాకా అక్కడ డిస్ప్లేలో ఉండింది. ఓకే. సో ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది. మొదటి 2 రోజులు మాత్రం ఇక్కడ ప్రదర్శనకు ఉండింది ఆ ఎయిర్క్రాఫ్ట్. ఇవి ఏంటి సార్? చిన్న ఇవి మన పైలట్ ట్రైనింగ్ ఏదో చేస్తామండి. మనం కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎవరైనా సరే పైలట్ కోర్స్ చేయాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు ఒక 200 గంటలు ఫ్లయింగ్ నేర్చుకోవాలి. ఓకే. ఆ ఫ్లయింగ్ నేర్చుకునేదానికి అనువైన ఎయిర్క్రాఫ్ట్లు వీటి మీదనే ఫస్ట్ 200 డైవర్స్ చేసి వాళ్ళు కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మీరు ఏదైతే పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తారో లైక్ బోయింగ్ కానీ, ఎయిర్ బస్ కానీ, ATR కానీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఆ మోడల్ మీద మళ్ళీ మీరు టైప్ రైటింగ్ చేస్తారు. ఆ టైప్ రైటింగ్ చేసిన తర్వాత మీరు ఆ ఫ్లైట్ని ఫ్లై చేయడానికి మీకు అప్రూవల్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఇయర్లీ వన్స్ జరుపుతారా సార్? 2 ఇయర్స్కి ఒకసారి జరుపుతారా? ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి హైదరాబాద్. 2 ఇయర్స్కి ఒకసారి. ఎట్లా అనిపిస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో ఏవియేషన్ డైరెక్టర్గా భరత్ రెడ్డిగా? ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారు సార్, ఉద్యోగాలు చాలా చేస్తారు, కానీ మేము మిమ్మల్ని పర్సనల్గా చూస్తున్నాం కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరితో నీట్గా మాట్లాడతారు. ఎలా సాధ్యమవుతుంది? అంటే కొంచెం పొజిషన్ రాగానే యాటిట్యూడ్ చూపించే వాళ్ళని ఇంతమందిని చూస్తున్నాం మనమే లైఫ్లో. మీరు కూడా చాలా మందిని చూస్తుంటారు. మిమ్మల్ని చూస్తే అంటే ఒక సొంత బ్రదర్ లాగా అట్లా అనిపిస్తుంది మాకు. చాలా సంతోషం అండి, మీరు అన్ని మంచి మాటలు చెప్పారు. నాకు చాలా సంతోషం. దానికి నేను మా తల్లిదండ్రుల పెంపకంగానే, మా నాన్నగారు మీ ఫాదర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సార్? మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్. వా. తర్వాత నేను ఏవియేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత నేను ఒక 15 సంవత్సరాలు డెక్కన్ ఏవియేషన్ అనే ఒక సంస్థ, అది ఎయిర్ డెక్కన్కి పేరెంట్ సంస్థ అండి. ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ మనం చూసాము. దాని యొక్క పేరెంట్ కంపెనీ డెక్కన్ ఏవియేషన్, ఇండియా లార్జెస్ట్ హెలికాప్టర్ కంపెనీ. ఆ కంపెనీకి నేను సౌత్ ఇండియాకి హెడ్ కింగ్ చేశాను. సౌత్ ఇండియా హెడ్ 1999 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ అయ్యే వరకు ఒక 15 సంవత్సరాల పాటు నేను ఆ కంపెనీకి సౌత్ ఇండియా హెడ్గా ఆపరేషన్స్, మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ 3 విభాగాలకి నేను హెడ్ కింగ్ చేశాను. ఊరికేనే రాలే తెలంగాణ డైరెక్టర్ పోస్ట్. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోనే నేను దేవుడి దయ వల్ల ఇవాళ వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఇక మీదట కూడా జరగకుండా చూసుకోవాలని అలా అంత డెలివరీ చేయగలుగుతామండి. ఈ రోజు లాస్ట్ డే సార్? ఇవాళ లాస్ట్ డే అండి. ఈ రోజు లాస్ట్ డే. అంటే నెక్స్ట్ ఇప్పుడు మన కమింగ్ టు తెలంగాణ సార్, తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్గా తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది సార్? ఏమేమి ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో, అంటే తెలంగాణలో శంషాబాద్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్ లేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 4-5 ఎయిర్పోర్ట్లు మనం వెంటనే సమకూర్చుకోవాలి, రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో మిగతా ప్లేసెస్ అయితే టైర్ 2, టైర్ 3 సిటీస్ని కూడా హైదరాబాద్తో కానివ్వండి, దేశంలో మిగతా ప్లేసెస్తో కానివ్వండి, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మిగతా ప్లేసెస్ టైర్ 2 టైర్ వరంగల్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, ఇలాంటి ప్రదేశాన్ని మనం వరల్డ్ వైడ్ మామునూరు. ఇప్పుడు వరంగల్ గత 2 రోజుల ముందు ఇదే వేదికగా 2 రోజుల ముందు మనము ల్యాండ్ మొత్తం కంప్లీట్గా ఎక్వేషన్ కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరియు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మిగతా వరంగల్ జిల్లాకు చెందిన ఇతర మంత్రులు కొండా సురేఖ గారు కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ సమక్షంలో మనం ఏదైతే ఉన్నదో ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ జరగడం జరిగిందండి. 950 ఎకరాలు దాదాపుగా మనం సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తంతో అక్కడ చాలా త్వరితగతిగా రానున్న ఒక 24 నుంచి 36 మాసాల్లో ఎయిర్పోర్ట్ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రామిస్ చేశారు. దాన్ని మనం కంటిన్యూగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కానీ, నా పరంగా నేను కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రులు కానీ, గౌరవ జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ వాళ్ళందరి సహకారంతో మేమందరం కూడా
24 నెలల్లో ఆ ఎయిర్పోర్ట్ కళ్ళ సాకారం చేసి అక్కడి నుంచి విమానాలు ఎగిరేలా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా కావాల్సిన భూసేకరణ స్టార్ట్ చేస్తాం ఒక 700 ఎకరాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు కలిసి ఆ ఎయిర్పోర్ట్ సంయుక్తంగా జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా దాన్ని మనం ప్రమోట్ చేయబోతున్నాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. అక్కడ కూడా డే నైట్ ల్యాండింగ్తో ఎయిర్బస్ 321 కానీ బోయింగ్ 737 టైప్ విమానాలు ప్లస్ కార్గో హబ్గా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నెక్స్ట్ ఫేజ్లో పెద్దపల్లి అండి. పెద్దపల్లిలో మనం వరంగల్ తర్వాత నెక్స్ట్ ఆదిలాబాద్ వస్తుంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సాకారం జరుగుతుందండి. ఓకే, అది జరిగిన కొన్ని రోజులకి పెద్దపల్లిలో కూడా మన ప్రీ ఫీజిబిలిటీ స్టడీ అనేది ఆ ప్లేస్ యొక్క సానుకూలత ఎయిర్పోర్ట్ అక్కడ వీలవుతుందా లేదా అనేది ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే ఉంటుందండి. ఆ ప్రభుత్వంలో మనం ఏదైతే ప్లేస్ని సూచించామో ఆ సూచక అనుకూలం ఉంటే అక్కడ మనం ఇంకొక ఎయిర్పోర్ట్ని మనం పెద్దపల్లిలో కూడా అతి త్వరలో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళి అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ తయారు చేస్తాం. సో మనకు రాబోయే 2-3 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక 3 ఎయిర్పోర్ట్లు డెఫినెట్గా మనం చూస్తాం. మీరు ఏవియేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ విల్ బి రియల్ ప్రివిలేజ్ టు మీ. ఆంధ్ర రాష్ట్రంలో నేను ఉండగా కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ నా టైంలో నేను రికార్డ్ టైంలో 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి నేను ఒక 3 ఇయర్స్లో కంప్లీట్ చేసి లైసెన్స్ చేసి కమిషన్ చేశాను. ఐ వాజ్ రన్నింగ్ దట్ ఎయిర్పోర్ట్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవాటి వరకు కూడా ఆ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని నా యొక్క డైరెక్షన్స్లో నా యొక్క కంప్లీట్ కంట్రోల్లో ఎయిర్పోర్ట్ రన్ చేశాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా నేను అక్కడ అడ్వైజర్గా ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో 2019-24 మధ్యలో ఆ రాష్ట్రంలో అడ్వైజర్గా ఉండగా కంప్లీట్ ల్యాండ్ ఎక్విజిషన్ నా టైంలో జరిగింది. 2700 ఎకరాల భూసేకరణ R&R ఒక 33% ఆఫ్ ద వర్క్ వాజ్ డన్ డ్యూరింగ్ మై టెన్యూర్. అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి మన తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయుడు ఉండడం కూడా మనకు కొంచెం ప్లస్. రామ్మోహన్ నాయుడు గారు కొంచెం కాదండి, చాలా 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 ప్లస్. రామ్మోహన్ నాయుడు గారికి మనం